ఇప్పుడు మెన్సురేషన్ పార్ట్ 2లో మరికొన్ని పటాల యొక్క వైశాల్యాలు గురించి మనం తెలుసుకుందాం. మనకి ఇక్కడ మనం డ్రా చేసినటువంటి పటాలు రెండు కూడా మొట్టమొదటిది ట్రెపీజియం, రెండవది రాంబస్. అయితే ఈ ట్రెపీజియం ఏదైతే ఉందో ఈ ట్రెపీజియం అనేటువంటిది రెండు ఎదురెదురు భుజాలు సమాంతరంగా కలిగినటువంటి పటము. దీని యొక్క కర్ణం ఏం చేస్తుందంటే దీన్ని రెండు త్రిభుజాలుగా మనకి విభజిస్తుంది. మరి రెండు త్రిభుజాలుగా విభజిస్తే మొదటి త్రిభుజం యొక్క భుజము ఏ, రెండవ త్రిభుజం యొక్క భుజము బి అని మనం అనుకుంటే, ఆల్రెడీ ఇందాక మనం ముందు వీడియోలో త్రిభుజం యొక్క వైశాల్యం ఏ విధంగా కనుక్కోవాలో నేర్చుకున్నాం. అలాగే ఇక్కడ ట్రెపీజియం యొక్క వైశాల్యం నేర్చుకోవాలంటే దీన్ని రెండు ట్రయాంగిల్స్ కింద మనం విడగొడితే ఆ రెండు ట్రయాంగిల్స్ యొక్క వైశాల్యాలు కనుక్కుంటే రెండిట్లకి కూడతాం అన్నమాట. కూడితే అప్పుడు మనకి ఏమొస్తుంది, ఈ ట్రెపీజియం యొక్క వైశాల్యం రావడం అనేటువంటిది జరుగుతుంది మనకి. అయితే ఈ ట్రెపీజియాన్ని రెండు భాగాలుగా విడగొడితే అది రెండు ట్రయాంగిల్స్గా మారింది. ఈ మొదటి ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఈ ట్రయాంగిల్కి మనం ఏం చేయొచ్చు అంటే ఏ అనుకున్నాం కదా, రెండవది బి అనుకున్నాం. బికి చూడండి నేను హైట్ గీశాను. అలాగే ఏకి కూడా మరి మనం తీసుకున్నటువంటి ఏ భుజంగా గల త్రిభుజం అధిక కోణ త్రిభుజం, అంటే అది అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి దానికి భుజం ఎక్కడ వస్తుందంటే దాని హైట్ ఆల్టిట్యూడ్ దానికి బయట పక్క మనకు వస్తుంది. ఈ రెండు హైట్లు కూడా మనకి ఏంటంటే ఒకే సమాంతర రేఖల మధ్య ఉన్నాయి కాబట్టి ఆ రెండు కూడా సమానం. కాబట్టి ఇప్పుడు రెండు ట్రయాంగిల్స్ యొక్క వైశాల్యాన్ని మనం నిర్ణయించాలంటే ఫస్ట్ ఏం చేస్తామంటే ఈ యొక్క ట్రెపీజియం వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఏరియాస్ ఆఫ్ టూ ట్రయాంగిల్స్ వాట్ వీ హ్యావ్ డివైడెడ్. మనం రెండు త్రిభుజాలుగా విభజించాం కదా, ఆ రెండు త్రిభుజాల వైశాల్యాల మొత్తానికి ఈ ట్రెపీజియం యొక్క వైశాల్యం అనేటువంటిది సమానంగా ఉంటుంది. కాబట్టి ట్రెపీజియం యొక్క వైశాల్యాన్ని ట్రెపీజియం యొక్క వైశాల్యం మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే మొట్టమొదటి ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఆ ట్రయాంగిల్ యొక్క ఏరియా హాఫ్ BH, అంటే దాన్ని నేను హాఫ్ AH అని రాస్తాను. ఎందుకంటే హాఫ్ AH అని ఎందుకు రాస్తున్నాను, త్రిభుజ వైశాల్యం హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. కానీ ఇక్కడ బేస్ నేను ఏ భుజంగా కలిగిన దాన్ని తీసుకున్నాను. అలాగే రెండవ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే అదేమవుతుందంటే హాఫ్ ఏమవుతుంది ఇంటూ బి ఇంటూ హెచ్ అయింది. ఇప్పుడు ఈ రెండిట్ల సమ్ము కనుక్కోవడంలో మనకి ఏం కామన్ చేయొచ్చు, హాఫ్ కామన్ చేయొచ్చు, తర్వాత హెచ్ కూడా కామన్ చేయొచ్చు. అందుచేత దాన్ని ఏమని రాయొచ్చు, హాఫ్ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి అని రాయొచ్చు. హాఫ్ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి అనేది ఏమవుతుందన్నమాట ఈ ట్రెపీజియం యొక్క వైశాల్యానికి సమానం, ట్రెపీజియం యొక్క వైశాల్యానికి సమానము అవుతుంది, స్క్వేర్ యూనిట్స్. అలాగే మరి ఇక్కడ ఏరియా ఆఫ్ దేని ఏరియా చూసుకోవాలి, మనం రాంబస్ ఏరియా కూడా కనుక్కోవాలి. ఈ రాంబస్ ఏరియా కనుక్కోవడానికి మనం ఏం చేస్తామంటే మరియు రాంబస్కి మనం ఏం చేయాలంటే వాటి యొక్క కర్ణాలు మనం ఏం చేయాలి, డ్రా చేయాలి. కర్ణము అంటే ఏంటి, ఏదైనా ఒక రాంబస్ ఉంది, ఆ రాంబస్లో మనం ఎదురెదురు భుజాలను కలుపుతున్నాము, దాన్ని కర్ణం అంటారు. మరి అలాంటి కర్ణాలు ఎన్ని గీయచ్చు మనం, దాంట్లో రెండు కర్ణాలని గీయచ్చు. చూడండి నేను రెండు కర్ణాలు వాటిలో డ్రా చేయడం అనేటువంటిది జరిగింది. మరి ఇప్పుడు దీంట్లో ఒక కర్ణం ఏదైతే ఉందో ఫస్ట్ కర్ణాన్ని D1 అని అనుకున్నట్లయితే సెకండ్ కర్ణం ఏమవుతుందంటే D2 అవుతుంది. అయితే ఈ సమచతుర్భుజం అంటే రాంబస్, ఈ రాంబస్లో మనకి రెండు కర్ణాలు ఉంటాయి. అయితే ఈ రెండు కర్ణాలు కూడా ఈ సమచతుర్భుజాన్ని 4 లంబకోణ త్రిభుజాలుగా అవుతుందన్నమాట విభజిస్తుంది. ఈ 4 లంబకోణ త్రిభుజాల యొక్క వైశాల్యాల మొత్తం ఏదైతే ఉందో అది మనం ఈ రాంబస్ యొక్క వైశాల్యానికి సమానం అవుతుందన్నమాట. మరి ఏరియా ఆఫ్ రాంబస్ మనం కనుక్కోవాలంటే ఏమవుతుంది, ఇప్పుడు మరి ఏరియా ఆఫ్ రాంబస్
కనుక్కోవాలంటే 1/2 ఇంటూ అక్కడ కర్ణాల పొడవుల లబ్ధము. కర్ణాల పొడవుల లబ్ధం అంటే ఇందాక చెప్పాను కదా, ప్రోడక్ట్. అంటే ఏరియా ఆఫ్ రాంబస్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయచ్చు మనం, 1/2 ఇంటూ d1 ఇంటూ d2. 1/2 d1 ఇంటూ d2కి సమానం అవుతుందన్నమాట. మరి అలాగే దాని యొక్క పెరిమీటర్ కనుక్కోవాలంటే సమ్ ఆఫ్ ద సైడ్స్ చేసేస్తాం. సమ్ ఆఫ్ ద సైడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా, సైడ్స్ అన్నిటిని కూడా మనం కూడేస్తే అప్పుడు దాని యొక్క వైశాల్యం కూడా మనకి వచ్చేస్తుంది. అంటే మనం ఇక్కడ 2 రకాలు నేర్చుకున్నాం. ఒకటి ట్రెపీజియం యొక్క వైశాల్యం నేర్చుకున్నాము, రెండవది సమచతుర్భుజం అంటే రాంబస్ యొక్క వైశాల్యాన్ని కూడా మనం ఎలా కనుక్కోవాలో నేర్చుకున్నాం. మరి ట్రెపీజియం వైశాల్యము 1/2 h ఇంటూ a ప్లస్ b. అలాగే ఏరియా ఆఫ్ రాంబస్ యొక్క వైశాల్యం అంటే సమచతుర్భుజం యొక్క వైశాల్యం. ఒక్కోసారి రాంబస్ అనకుండా సమచతుర్భుజం అంటారు. మీరు అది కూడా గమనించాలి జాగ్రత్తగా. అది గమనించి దానికి సంబంధించింది కూడా మీరు కరెక్ట్గా రాయాలి. సమచతుర్భుజమా, సమలంబ చతుర్భుజమా, సమాంతర చతుర్భుజమా. సమచతుర్భుజం అంటే రాంబస్, సమలంబ చతుర్భుజం అంటే ట్రెపీజియం, సమాంతర చతుర్భుజం అంటే ప్యారలలోగ్రామ్. ఆ రకంగా మనం వాటిని కూడా తేడాలు తెలుసుకోవాలి, తెలుసుకుని చక్కగా రాయాలి. అంటే తెలుగులో పేర్లు కొంచెం ఇబ్బందిగానే ఉంటాయి, కానీ మనం నేర్చుకోవాలి. ఓకేనండి. తర్వాత మరి ఇంకొకటి పటం. మనం ఏం చేస్తామంటే ఇక్కడ అసలు మనకి ఇచ్చినటువంటి చతుర్భుజం యొక్క వైశాల్యం విధంగా కనుక్కోవాలి. చతుర్భుజం అంటే ఏమని చెప్పుకోవాలి ఇక్కడ, చతుర్భుజం అంటే క్వాడ్రిలేటరల్. ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఆల్రెడీ నేను అక్కడ రాసి పెట్టాను చూడండి. మరి ఈ ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఫైండ్ అవుట్ చేయడానికి నేను ఒక కర్ణం, ఒక డయాగనల్ డ్రా చేశాను. తర్వాత ఆ డయాగనల్ ఏదైతే ఉందో ఆ రెండింటికి h1 + h2 అనేటువంటి 2 లంబాలు, 2 పెర్పెండిక్యులర్స్ కూడా కర్ణానికి వాటి ఎదురు శీర్షాల నుండి గీయడం అనేటువంటిది జరిగింది. మరి ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఈ చతుర్భుజాన్ని 2 త్రిభుజాలుగా మనం విడగొట్టడం జరిగింది. ఫస్ట్ త్రిభుజం యొక్క వైశాల్యము 1/2 d1 ఇంటూ d ఇంటూ h1 అవుతుంది. d1 కాదు, 1/2 d ఇంటూ h1 అనుకోవచ్చు. అదే రకంగా రెండవ త్రిభుజం యొక్క వైశాల్యము 1/2 d ఇంటూ h2 అవుతుంది. మరి అప్పుడు రెండిట్ని మనం యాడ్ చేస్తే కనుక మరి రెండిట్లోని ఏం కామన్ ఉంటాయి, 1/2 కామన్ ఉంటుంది. తర్వాత మరి ఇంకేం కామన్ ఉంటుంది, డి కూడా కామన్ ఉంటుంది. ఇందాక మనం ట్రెపీజియం వైశాల్యం కనుక్కున్నాం కదా, 1/2 h ఇంటూ a ప్లస్ b. అలాగే ఇక్కడ 1/2 d ఇంటూ మరి ఇక్కడ పెర్పెండిక్యులర్స్ ఏంటి, h1 ప్లస్ h2. 1/2 d ఇంటూ h1 ప్లస్ h2 అనేటువంటిది ఈ చతుర్భుజం యొక్క వైశాల్యము అవుతుంది. ఓకేనా. అంటే అక్కడ చూడండి, నేను రాస్తున్నాను ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఏం చేస్తున్నాను, అక్కడ 1/2 d ఇంటూ h1 ప్లస్ 1/2 d ఇంటూ h2 రాయాలి. అయితే ఇక్కడ కన్ఫ్యూజన్ కాకుండా ఉండడానికి మనం వాటిని శీర్షాలకి ABCD అనేటువంటి పేరు మనం పెట్టుకున్నట్లయితే ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఏమవుతాయి, ADB ట్రయాంగిల్ ఒకటి, అలాగే DBC ట్రయాంగిల్ ఒకటి. ఈ 2 ట్రయాంగిల్స్ యొక్క మనం వైశాల్యాల్ని కనుక్కొని కూడుతున్నాం. అప్పుడు మనకేమవుతుంది, 1/2 d ఇంటూ h1 ప్లస్ h2 అయిందనమాట. మరి స్క్వేర్ యూనిట్స్, h1 ప్లస్ h2 స్క్వేర్ యూనిట్స్ అయింది. ఈ రకంగా మనం ఏ పాఠానికన్నా కూడా, ఏ పాఠం అడిగినా దాని యొక్క వైశాల్యాన్ని చక్కగా డైరెక్ట్గా అయినా కనుక్కోవచ్చు, లేకపోతే త్రిభుజాలుగా విభజించైనా మనం చక్కగా వాటి యొక్క త్రిభుజ వైశాల్యంతో కనుక్కోవచ్చు. కాబట్టి ఈ రకంగా ఇవన్నీ కూడా ఫార్ములాలను గుర్తుపెట్టుకుంటే మనకు పరీక్షలో చక్కటి మార్కులు రావడానికి అనేటువంటిది అవకాశం ఉంది. కాబట్టి మరి జాగ్రత్తగా వాటిని మళ్ళీ రివిజన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ టీవీ. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.